నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం గురించి చింతించవద్దు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో అంతకు మూడింతల ప్రగతి సాధిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న పవన్. ఎన్డీఆర్ఎఫ్, NIDMలకు భూమి కేటాయించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం భారీగా నిధులను అందించడం హర్షణీయం. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కృష్ణా జిల్లా కొండపావలూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన NIDM ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడుతూ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని వెల్లడించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎల్లవేళలా సహకారం అందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం గురించి చింతించవద్దని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల నాయకత్వంలో ఏపీలో అంతకు మూడింతల ప్రగతి సాధిస్తామని భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించామని, ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. 2 दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए 11,000 करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा, मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है. करोड़ रुपए से ज्यादा महत्वपूर्ण ये है कि आंध्र का गौरव ऐसा विशाखापट्टनम स्टील प्लांट अब लंबे समय तक चलने वाला है, वो सुनिश्चित हो गया है. अमरावती राजधानी की जो कल्पना चंद्रबाबू जी ने की थी और मोदी जी ने जिसका भूमि पूजन किया था, वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था. मोदी जी ने ये 6 महीने में 27,000 करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्रबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है. रेलवे जोन का भी फाउंडेशन स्टोन रख दिया गया है. पोलावरम जो कि लाइफलाइन है आंध्र प्रदेश की, मैंने आज सुबह ही चर्चा की है चंद्रबाबू जी से. उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा. ईश्वर ने भेजी हुई आपदा होती है, डिजास्टर ईश्वर जब भेजता है तो NDRF काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है तब NDA काम में आता है. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई, वो मैन मेड डिजास्टर था. मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं, इसकी चिंता मत करना. 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी. కృష్ణా జిల్లా కొండపావలూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లక్షల మంది ప్రాణాలు కాపాడారని, ముఖ్యంగా విజయవాడ వరదల్లో వారి సేవలు మర్చిపోలేమన్నారు. ఎన్డీఆర్ఎఫ్ 18,000కు పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించిందని, మూగ జీవుల ప్రాణాలను కూడా రక్షించిందని కొనియాడారు. ఎన్డీఆర్ఎఫ్, NIDM ప్రాజెక్టులకు భూమి కేటాయించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని, ఏపీకి కేంద్రం అందిస్తున్న సహకారం అభినందనీయమని తెలిపారు. శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ప్రారంభిస్తున్న ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదర్న్ క్యాంపస్ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రధాన కేంద్రాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అమిత్ షా గారికి, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి,
కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు దాకా నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు 1,58,700 మంది ప్రజల ప్రాణాలని కాపాడారు. 8,62,084 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు. చనిపోతే మన వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో అలాంటి పరిస్థితుల్లో దాదాపు కడసారిగా చూసుకునేలాగా 7,465 మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి వారి కుటుంబ సభ్యులకి ఒక శాంతిని కలుగజేశారు. కేవలం ఇది మనుషులకే కాదు, ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పేది వసుదైక కుటుంబకం అని చెప్తారు. ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా, క్రిమి కీటకాలు కూడా చాలా మనం అన్నిటి కలిపితేనే అని చెప్తా ఉంటారు. దాంట్లో భాగంగానే దాదాపు 19,368 మూగ జీవాలని రక్షించగలిగారు. మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు. ఈ 18 ఏళ్లలో దాదాపు 12,320 రెస్క్యూ ఆపరేషన్స్ చేశారంటే ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో మనందరం గుర్తించాలి. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన విశాఖపట్నంలో 2020లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ కానీ, 2022లో అనకాపల్లి అచ్యుతాపురంలో జరిగిన అమ్మోనియా గ్యాస్ లీకేజ్ కానీ, మొన్నటికి మొన్న విజయవాడలో వచ్చిన వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలు మనందరికీ తెలుసు. వారికి ప్రత్యేకించి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జపాన్లో కానీ, నెదర్లాండ్స్లో కానీ, ప్రత్యేకించి ముఖ్యంగా జపాన్ has one of the advanced earthquake warning systems in the world, coupled with strict building regulations. And also Netherlands, known for its battle against water, has developed innovative solutions like Room for the River project to manage floods. In the same manner, Honorable Prime Minister, 5 days back on January 14th, Prime Minister launched a mission Mausam, which aims to transform India into a climate-smart nation. India, with its diverse climatic and geographical conditions, is prone to natural disasters. So we in Andhra Pradesh, having extensive coastline, often face threats of cyclones. We have vast number of fishing community who are frequently affected. There's no place on globe that's free from disaster. With the help of NDRF, we can change the impact with our efforts in mitigating losses. NDRF teams from this battalion played a pivotal role in rescue and relief operations during Vijayawada floods. NDRF personnel are well equipped with the latest technical and analytical expertise and geomatics required to handle the crisis situation. I truly thank NDRF for initiating the efforts. In Andhra Pradesh State Reorganization Act, this is yet another impactful step to establish NDRF and NIDM centers in Vijayawada. 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వం కనుక వచ్చుంటుంది ఏ స్థాయి విపత్తు ఉండేదో మీకు అర్థమైంది. అలాంటి విపత్తు నుంచి కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, గౌరవ హోంమంత్రి ఆయన సూచనలతోటి, చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేసాం. ప్రజల్ని గత ప్రభుత్వం విపత్తు నుంచి మేము కాపాడగలిగాం. ఈ రోజున విపత్తు నుంచి కాపాడగలిగి ఈ రోజున సౌత్ మన ఫోర్సెస్ అన్ని కూడా ఇక్కడ ప్రారంభించడానికి దోహదపడ్డారు ఇవన్నీ. అండ్ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. విల్ మేక్ ఎవ్రీ గ్రామ పంచాయత్ విల్ బి there is a great amount of disaster preparedness will be there, and we will develop that force, and we'll take the help of this institute and we'll take it forward. సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమకు జీవం పోస్తూ కేంద్రం భారీగా నిధులను అందించడం హర్షణీయమని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. భీమడోలు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ది పదంలో పయనించడానికి అమరావతికి 16,000 కోట్లు, పోలవరం నిర్మాణానికి 12,500 కోట్లు, రైల్వే లైన్ల అభివృద్ధికి 50,000 కోట్లు, జాతీయ రహదారుల నిర్మాణానికి 70,000 కోట్లు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. మన తెలుగులో ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మన వాడైతే కడబంతిలో కూర్చున్నా పర్వాలేదనే నానుడిని నిజం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ఒక వాగ్దానం చేసి, ఆ వాగ్దానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించిన సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు ఈవేళ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే, విశాఖ ఉక్కుని జవజీవాలన్నీ కూడా పునరుద్ధరింపజేసి తిరిగి గాడిలో పెట్టడానికి 11,500 కోట్లు గ్రాంట్గా ఇచ్చినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, అలాగే బీజేపీ నాయకులకు, బీజేపీ నాయకత్వానికి కూడా
మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ తరఫున, తెలుగుదేశం పార్టీ, జనసేన తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక్క స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లే కాదు, అమరావతికి 15,000 కోట్లు, పోలవరం నిర్మాణానికి 12,500 కోట్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే లైన్ల అభివృద్ధికి 70,000 కోట్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ అభివృద్ధికి 50,000 కోట్లు, వరద పారిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి సారథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ కేంద్ర ప్రభుత్వంలో మనం కూడా భాగస్వామైనటువంటి సందర్భంలో మరి నరేంద్ర మోదీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ గురించి ఏదైతే మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాగ్దానం చేశారో రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని హామీ ఇచ్చి దానిని జవసత్వాలు కూడుకునే విధంగా ఒక పెద్ద మొత్తాన్ని, అంటే 11,500 కోట్లు గ్రాంట్గా ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారిని మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా పోయినటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఖచ్చితంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో, ఈ రాష్ట్రాన్ని అన్ని విధంగా ముందుకు తీసేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెన్నైకి చెందిన దాత వర్ధమాన్ జైన్ 6 కోట్ల విరాళం ఇచ్చారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీబీసీ కోసం 5 కోట్లు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్ కోసం 1 కోటి విలువైన డీడీలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ మేరకు దాతలకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.